హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రైల్వే ఈ ప్లాట్ఫామ్. దిస్ ఈజ్ లక్ష్మణ్. ఈరోజు జనరల్ అవేర్నెస్ అనే టాపిక్ నుంచి ఒక మోడల్ పేపర్ చేస్తున్నాను నేను. సో ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఎలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది చూద్దాం మనము. ఈ జనరల్ అవేర్నెస్ టాపిక్ మనకు చాలా వ్యాస్ట్ సిలబస్, సో ఎంత చదివినా తక్కువనే, ఓకేనా. సో మెయిన్గా ఏ ఏ టాపిక్ని చదువుకుంటే కొంచెం ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుందో నేను ఈ మోడల్ పేపర్ ద్వారా నేను మీకు చెప్తాను, ఓకేనా. సో దట్ ఆ టాపిక్స్ని మీరు కవర్ చేసుకున్నట్లయితే కొంచెం ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఓకేనా గైస్. సో ఇక్కడ నేను ఒక 40 క్వశ్చన్స్ చెప్పిస్తున్నాను. సో ఈ 40 క్వశ్చన్స్ వచ్చేసరికి మనకు బిట్స్ ఓరియంటేషన్లో చూసుకుంటే పేరుకి 40 క్వశ్చన్స్లే కానీ అరౌండ్ 150 to 200 క్వశ్చన్స్ నేను చేపిస్తాను ఇక్కడ. బికాస్ ఇక్కడ వచ్చేసరికి ఒక క్వశ్చన్కి రిలేటెడ్ థియరీలో మనకు ఒక 3-4 క్వశ్చన్స్ 5-6 క్వశ్చన్స్ అయినా వచ్చేస్తాయి అనమాట ఇన్ ఎడిషన్గా, ఓకేనా. సో ఈ సెషన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఒకసారి చూడండి, ఓకే. మనం స్టార్ట్ చేద్దాము. నెక్స్ట్ ఈ వీడియో లెక్చర్ తర్వాత నెక్స్ట్ పార్ట్లో వచ్చేసరికి మ్యాథమెటిక్స్ది చెప్పిస్తాను నేను. మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ చెప్పిస్తాను. సో దట్ అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసరికి నేను రీజనింగ్ చేపిస్తాను, ఓకేనా. సో ఇవన్నీ ఒకే పార్ట్లో ఎందుకు పెట్టట్లేదంటే ఇక్కడ మనకు లెందీ అయిపోద్ది. సో దట్ నేను 3 పార్ట్స్గా డివైడ్ చేసి ఈ మోడల్ పేపర్ని చేపిస్తున్నాను, ఓకేనా గైస్. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము, ఓకే. ద కకోరి కాన్స్పిరసీ వాజ్ ఏ ట్రైన్ రాబరీ దట్ టుక్ ప్లేస్ బిట్వీన్ కకోరి అండ్ లక్నో ఇన్. కకోరి కాన్స్పిరసీ వచ్చేసరికి మనకు ఏ ఇయర్లో జరిగిందని చెప్పి అడుగుతున్నారనమాట. ఇది వచ్చేసరికి మనకు 1925లో జరిగింది, ఓకేనా. దీనికి రిలేటెడ్ మనకు ఇంపార్టెంట్ థియరీ ఏంటంటే దీంట్లో ఎవరెవరు అప్పుడు రాబరీ చేసిన వాళ్ళలో ఎవరెవరు ఉన్నారని చెప్పి కూడా మనకు బిట్స్లో అడిగే అవకాశం ఉంటుంది. మెయిన్గా వచ్చేసరికి చంద్రశేఖర్ ఆజాద్ గారు ఉన్నారు ఇక్కడ, ఓకేనా. సో ఈయనతో పాటు రాంప్రసాద్ బిస్మిల్, ఆజ్ఫుల్లా ఖాను, ఇంకా రాజేంద్ర లోహిరి, ఇంకా వచ్చేసరికి కొంతమంది ఉన్నారనమాట. మనకు ఇక్కడ మెయిన్గా వచ్చేసరికి చంద్రశేఖర్ ఆజాద్ ఈ కాన్స్పిరసీ థియరీతో రిలేటెడ్ అని చెప్పి మనకు ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో దట్ దానికి ఆన్సర్ ఏంటంటే కకోరి కాన్స్పిరసీ అని చెప్పి దానికి అర్థము, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. హూ ఈజ్ ద ఫస్ట్ ఫీమేల్ గవర్నర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? సో ఇక్కడ వచ్చేసరికి మనకు ఆన్సర్ వచ్చేసరికి సరోజినీ నాయుడు గారు. ఫస్ట్ ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ 1947 ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత ఫీమేల్ గవర్నర్గా ఉన్నది ఎవరంటే సరోజినీ నాయుడు. అదే కనుక మనకు ఎగ్జామ్లో సెకండ్ ఫీమేల్ గవర్నర్ ఎవరని చెప్పి అడిగారు అనుకోండి, సో దట్ దానికి ఆన్సర్ వచ్చేసరికి సరోజినీ నాయుడు గారి కూతురే పద్మజ నాయుడు అని చెప్పి, ఓకేనా. సో అది ఆన్సర్ అయిపోతుంది అనమాట, ఓకేనా. సో ఇంకో క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది, సరోజినీ నాయుడు గారు ఎక్కడ గవర్నర్గా చేశారని చెప్పి అడగడానికి ఉంటుంది. సో మనకు ఆన్సర్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ వచ్చేసరికి మనకు ఆన్సరు, ఓకేనా గైస్. నెక్స్ట్ అండ్ వాళ్ళ డాటర్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్లో చేశారనమాట గవర్నర్గా, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. విచ్ సెల్ ఆర్గనెల్లే ఈజ్ సైట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అండ్ ఆల్సో కంటైన్స్ క్లోరోఫిల్? సో క్లోరోఫిల్ దేంట్లో ఉంటుందని చెప్పి అంటున్నారు, ఓకే. సో ఇది వచ్చేసరికి మనకు క్లోరోప్లాస్ట్లో మనకు క్లోరోఫిల్ ఉంటుందన్నమాట. అండ్ దీనికి రిలేటెడ్ క్వశ్చన్ ఇంకేం అడగడానికి ఉంటుందంటే ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్లో మనకు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏ విధంగా చేంజ్ అవుతుందని చెప్పి అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ లైట్ ఎనర్జీ కాస్త మనకు కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయిపోతుంది అనమాట, ఓకేనా. సో ఈ బిట్ వచ్చేసరికి మనకు దేంట్లో ఫిజిక్స్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్సులేటర్ అని చెప్పి అడిగారనమాట. సో ఇన్సులేటర్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. ఇన్సులేటర్ వచ్చేసరికి మనకి అర్థం, దాని డెఫినేషన్ ఏంటిది? ఇన్సులేటర్స్ ఆర్ మెటీరియల్స్ దట్ డూ నాట్ అలో ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఫ్లో ఆర్ కరెంట్ అనమాట, ఎలక్ట్రిసిటీ. దాన్ని మనం ఏమంటాము? ఇన్సులేటర్స్ అని చెప్పి అంటాము. కింద మనకు ఇచ్చిన వాటిల్లో ఇన్సులేటర్ ఏది? గ్లాస్ వచ్చేసరికి ఇక్కడ ఇన్సులేటర్, ఓకేనా. సో మిగతా అన్నీ వచ్చేసరికి మనకు ఇన్సులేటర్స్ కావు, ఓకే. సో ఇన్ అడిషన్గా గ్లాస్తో పాటు ఇంకేం ఇన్సులేటర్ ఉంటాయి మనకు? వుడ్, ఇంకా సెరమిక్, డ్రై ఎయిర్, ఇవి ఏవి ఇచ్చినా కానీ మనకు అది ఆన్సర్ అయిపోతాయి అన్నమాట. ఇన్సులేటర్కి ఎగ్జాంపుల్స్ ఇవి, ఓకే.
నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ఎకానమీ హ్యాస్ బీన్ అడాప్టెడ్ బై ఇండియా. సో మన ఇండియాలో ఏ టైప్ ఆఫ్ ఎకానమీని మనం యూజ్ చేస్తున్నామంటే ఇక్కడ మిక్స్డ్ టైప్ ఆఫ్ ఎకానమీ అని చెప్పి మనం ఇక్కడ ఇండియాలో ఉన్నది. మిక్స్డ్ టైప్ అంటే దేనికి మిక్స్డ్, ఇక్కడ వచ్చేసరికి మనకు సోషలిస్ట్ అని చెప్పి ఒక టైప్ ఉంటుంది, సోషలిస్ట్ ఎకానమీ. ఇంకోటి వచ్చేసరికి మనకు క్యాపిటలిస్ట్ అని చెప్పి ఉంటుంది గైస్. ఓకేనా, క్యాపిటలిస్ట్. ఈ రెండింటిని మిక్స్ చేసి మనకు ఇక్కడ మన ఇండియాలో మిక్స్డ్ టైప్ ఆఫ్ ఎకానమీని మనం యూజ్ చేస్తున్నాం అనమాట. సో సోషలిస్ట్కి ఎగ్జాంపుల్ ఏదని చెప్పి అడిగే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి నార్త్ కొరియా వచ్చేసరికి మనకు దీనికి ఎగ్జాంపుల్. అండ్ క్యాపిటలిస్ట్ ఎకానమీకి వచ్చేసరికి యూఎస్ఏ వచ్చేసరికి క్యాపిటలిస్ట్ ఎకానమీకి మనకు ఎగ్జాంపుల్ అయిపోతుంది. ఓకేనా, సో ఇది దీనికి రిలేటెడ్ థియరీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. విచ్ మాన్యుమెంట్ ఈజ్ నోన్ యాజ్ ద డ్రీమ్ ఇన్ స్టోన్స్ అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఓకే, సో ఏ మాన్యుమెంట్ అంటారంటే పంచ్ మహల్ అనే మాన్యుమెంట్ ఉన్నది. దాన్ని ఎవరు కట్టించారంటే అక్బర్ కట్టించారనమాట. సో దీన్ని మనం ఏమంటాము, డ్రీమ్ ఇన్ స్టోన్స్ అని చెప్పి అంటాం అనమాట. ఇది ఎక్కడ ఉందంటే ఇది వచ్చేసరికి మనకు ఫతేపూర్ సిక్రీలో ఉంటుందన్నమాట. ఓకేనా గైస్. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇంకో క్వశ్చన్ దీనికి రిలేటెడ్ ఏంటంటే డ్రీమ్ ఇన్ మార్బుల్ అని చెప్పి దేన్ని అంటారని చెప్పి అడుగుతారు. సో డ్రీమ్ ఇన్ మార్బుల్ వచ్చేసరికి తాజ్మహల్ని అని చెప్పి అంటారు గైస్. తాజ్మహల్ని డ్రీమ్ ఇన్ మార్బుల్ అని చెప్పి అంటారు. ఓకే, తాజ్మహల్ని ఎవరు కట్టించారు? ఆబ్వియస్లీ అందరికీ తెలిసే ఉంటుంది, షాజహాన్ గారు తాజ్మహల్ని కట్టించారు. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నేమ్ ద ప్రాసెస్ బై విచ్ బబుల్స్ ఫ్రమ్ లిక్విడ్ ఆర్ ఫార్మ్డ్. సో లిక్విడ్ నుంచి బబుల్స్ ఫామ్ అయ్యే ప్రాసెస్ని ఏమంటారంటే ఎఫర్వర్సెన్స్ అని చెప్పి అంటారు. నాకు ప్రొనౌన్సియేషన్ కొంచెం ప్రాబ్లం అవుతుంది ఈ వర్డ్కి. ఓకే, చూసుకోండి, మీరు కరెక్ట్గా చూసుకోండి. ఓకే, సో ఇది వచ్చేసరికి మనకు ఆన్సరు. ఓకే, సో ఇది మనకు ఆన్సరు. ఓకేనా గైస్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఆ బాటిల్ మూత తెరవగానే ఏమవుతుందంటే దాంట్లో నుంచి గ్యాస్ బయటకు వచ్చేసి అక్కడ మనకు బబుల్స్ లాగా ఫామ్ అవుతాయి. ఓకేనా, అండ్ ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే మన సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి అండ్ బీర్ ఉంటుంది. దాంట్లో మనం బాటిల్ మూత తెరవగానే గ్యాస్ బయటికి వచ్చేసి బబుల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో అది ఈ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి విచ్ అశోకన్ రాక్ ఎడిక్ట్ మెన్షన్స్ అశోకాస్ ట్రింపో ఇన్ కళింగ. అంటే అశోకుని గొప్ప విజయానికి ఏ రాక్ ఎడిక్ట్, ఏ శిలాశాసనం చెప్తుందంటే మనకు 13th శిలాశాసనం చెప్తుంది గైస్. ఓకేనా, సో ఇక్కడ ఇంకా మనకు దీనికి రిలేటెడ్ థియరీ ఏంటంటే అశోకుడు ఈ కళింగ యుద్ధం తర్వాత బుద్ధిజాన్ని అడాప్ట్ చేసుకున్నారు గైస్. ఓకేనా, ఇది మనకు ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, ఏ వార్ తర్వాత అశోకుడు వచ్చేసరికి బుద్ధిజంని స్వీకరించాడంటే మనకు కళింగ వార్ తర్వాత. ఓకేనా, కళింగ వార్ ఎప్పుడు జరిగిందంటే 261 BCలో కళింగ వార్ జరిగింది. ఇది కూడా మనకు ఇంపార్టెంట్ బిట్టే. ఓకేనా గైస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఇక్కడ హైయెస్ట్ సోర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ వరల్డ్లో హైయెస్ట్ సోర్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ దేని ద్వారా జరుగుతుందంటే ఆటోమొబైల్స్ ద్వారా జరుగుతుంది. ఇది ఫస్ట్ సోర్సు. అండ్ సెకండ్ హైయెస్ట్ దేని ద్వారా జరుగుతుందంటే మనకు ఇండస్ట్రీస్ ద్వారా మనకు సెకండ్ హైయెస్ట్ పొల్యూషన్ జరుగుతుంది గైస్. ఓకేనా, ఇది ఎవరు చెప్పారంటే యుఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ EPA అని చెప్పి ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం అన్నమాట ఇది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఏ జాయ్ ఫర్ ఎవర్ ఈజ్ ఏ పోయం. దాన్ని ఎవరు రచించారని చెప్పి మనకు అడుగుతున్నారు అనమాట. ఓకే, ఆ పోయాన్ని ఎవరు రాశారు? సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకు జాన్ కేటాస్. సో గైస్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ నేను ఇక్కడ ఎందుకు తీసుకున్నానంటే దీనికి ఎక్స్ప్లెనేషన్ ఉండదు, ఏముండదు. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు మ్యాక్సిమం అటెంప్ట్ చేయకపోవడమే బెటర్ అనమాట. బికాస్ ఇక్కడ వచ్చేసరికి వేస్ట్గా నెగిటివ్ మార్క్స్లో మనకు మార్క్స్ వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఒకవేళ డ్యామ్ షూర్గా మీకు తెలిస్తేనే పెట్టండి, ఆర్ఎల్స్ మీరు ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ని మీరు అటెంప్ట్ చేయకండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెజర్ట్స్ హ్యాస్ ద హైయెస్ట్ గోల్డ్ డిపాజిట్స్. కింద ఇచ్చిన డెజర్ట్స్లలో హైయెస్ట్ గోల్డ్ డిపాజిట్స్ దేనికి ఉందని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో ఆన్సర్ వచ్చేసరికి ఇది థర్డ్ ఆప్షన్ అనమాట. మోజావో డెజర్ట్ అని చెప్పి ఉంటుంది, అది యుఎస్లో ఉంటుంది అనమాట. సో
యూఎస్లో డెజర్ట్ దీంట్లో చాలా ఎక్కువ గోల్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. నవే డేస్లో కూడా చాలా ఎక్కువ గోల్డ్ డిపాజిట్స్ ఉన్నాయట. ఓకేనా, ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుందంటే ఈ డెజర్ట్ కాలిఫోర్నియాకి మొత్తం అక్రాస్ కాలిఫోర్నియా మొత్తం ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇది మనకు ఆన్సర్ ఇక్కడ. ద హిమాలయాస్ ఆర్ ఆల్సో నోన్ బై ద నేమ్. హిమాలయాస్ని మనం వేరే పేరుతో ఏమని పిలుస్తామంటే ఫోల్డ్ మౌంటైన్స్ అని చెప్పి పిలుస్తాం గైస్. ఓకేనా, ఫోల్డ్ మౌంటైన్స్ అని ఎందుకు మనం పిలుస్తామంటే ఇక్కడ వచ్చేసరికి భూమిలో టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి కదా, టెక్టానిక్ ప్లేట్స్ 2 or more టెక్టానిక్ ప్లేట్స్ వాటి కదలిక వల్ల ఈ మౌంటైన్స్ మనకు ఏర్పడ్డాయి అన్నమాట. సో దట్ వీటిని ఫోల్డ్ మౌంటైన్స్ అని చెప్పి మనం పిలుస్తాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ద అమౌంట్ ఆఫ్ ఇన్సోలేషన్ రిసీవ్డ్ ఎట్ ఏ ప్లేస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ డిపెండ్స్ అపాన్. ఇది దేని మీద డిపెండ్ అవుతుందంటే గైస్ ఇది వచ్చేసరికి లాటిట్యూడ్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా, సో ఇది యాక్చువల్లీ ఇన్సోలేషన్ అంటే ఏంటంటే మనకు ఇన్కమింగ్ సోలార్ రేడియేషను ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ వచ్చేసరికి మెయిన్గా 2 points మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ద యాంగిల్ ఎట్ విచ్ ద సన్ రేస్ స్ట్రైక్ ఆన్ ద ఎర్త్. మనకు ఏ యాంగిల్లో సన్ రేస్ ఎర్త్ మీద స్ట్రైక్ అవుతున్నాయి అదొక పాయింట్. ఇంకోటి వచ్చేసరికి ద లెంత్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ద రేస్, మనకు ఎంత టైం ఆ రేస్ మనకు పడుతున్నాయి అది కూడా మ్యాటర్ చేస్తుంది అనమాట. సో ఇవి రెండింటిని కంట్రోల్ చేసేది ఎవరంటే ఇది లాటిట్యూడ్ అనమాట. ఓకేనా, బోత్ వచ్చేసరికి మనకు ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేసేది ఇది లాటిట్యూడ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి మనకు లాటిట్యూడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అల్యూవియల్ సాయిల్స్ ఆర్ రిచ్ సాయిల్ ఫర్ క్రాప్ కల్టివేషన్ బట్ ఆర్ పూర్ ఇన్. దేంట్లో అవి వీటిలో అల్యూవియల్ సాయిల్లో మనకు ఏం ఎక్కువ ప్రెసెంట్ ఉండదంటే నైట్రోజన్ అండ్ హ్యూమస్ అనేది మనకు దీంట్లో ప్రెసెంట్ ఉండదు అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి బై విచ్ అమెండ్మెంట్ వేర్ ఫండమెంటల్ డ్యూటీస్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్. మనకు ఏ అమెండ్మెంట్ ద్వారా ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేశారంటే స్టార్టింగ్లో మనకు 42nd అమెండ్మెంట్ ద్వారా ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేశారు. అండ్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఎవరి రికమెండేషన్తో మనకు ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేయడం జరిగింది మన కాన్స్టిట్యూషన్లో అంటే స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్తో మనకు ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేశారనమాట. ఓకే, అండ్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎప్పుడు జరిగిందంటే మనకు 1976లో జరిగిందనమాట. ఈ ఇయర్ కూడా ఇంపార్టెంటే గైస్. ఓకేనా, అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గురించి ఇక్కడ వచ్చేసరికి దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ అని చెప్పి కూడా అంటారనమాట. ఓకేనా, సో మినీ కాన్స్టిట్యూషన్ ఎందుకు అంటారంటే ఇక్కడ లాట్ ఆఫ్ చేంజెస్ జరిగినాయి అనమాట మన కాన్స్టిట్యూషన్లో. సో మనం మినీ కాన్స్టిట్యూషన్ అని చెప్పి కూడా అంటాం దీన్ని 42nd అమెండ్మెంట్ యాక్ట్ని. ఓకేనా, అండ్ ఇంకో పాయింట్ ఇప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఇంకా పాయింట్ మనం చెప్పుకోవాలనుకుంటే ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని టోటల్ యాక్చువల్లీ 10 ఉండే మనకు ఇంకో ఫండమెంటల్ డ్యూటీ కూడా యాడ్ చేశారనమాట. అది ఎప్పుడు యాడ్ చేశారంటే 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకు యాడ్ చేశారనమాట. ఓకేనా, సో 86 ఎప్పుడు జరిగింది ఇది కూడా ఇంపార్టెంటే. ఇది వచ్చేసరికి 86 వచ్చేసరికి 2002లో జరిగింది అనమాట. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ 86 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుంది మనకు ఇక్కడ వచ్చేసరికి 6 ఇయర్స్ నుంచి 14 years మధ్యలో ఉన్న పిల్లల్ని ఎడ్యుకేషన్ వచ్చేసరికి కంపల్సరీ అది మనకు చెప్తుంది అనమాట. ఓకేనా, సో ఇది మనకు ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. బ్యాంబో ఈజ్ క్లాసిఫైడ్ యాజ్. బ్యాంబో వచ్చేసరికి ఎదురు ఉంటుంది కదా, అది వచ్చేసరికి ట్రీనా గ్రాసా అని చెప్పి అడుగుతున్నారు. ఇది వచ్చేసరికి మనకు గ్రాస్ కింద క్లాసిఫై చేశారు. ఓకేనా గైస్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. విచ్ అపార్టస్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. లైట్ యొక్క ఇంటెన్సిటీని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏ అపార్టస్ని యూజ్ చేస్తామని చెప్పి అడుగుతున్నారు. సో ఇది వచ్చేసరికి లక్స్ మీటర్. ఓకేనా, అండ్ ఇక్కడ ఇన్ ఎడిషన్గా మనం చూసుకుంటే ఇక్కడ వచ్చేసరికి క్యాలరీమీటర్ని మనం దేనికి యూజ్ చేస్తామంటే హీట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఆర్ ఫిజికల్ చేంజెస్ ఏమైనా జరిగినప్పుడు మనకు హీట్ డెలిబరేట్ అవుతుంది కదా, ఆ హీట్ని మనం ఎంత హీట్ వచ్చిందో మనం ఫైండ్ అవుట్ చేయడానికి క్యాలరీమీటర్ని యూజ్ చేస్తాము. ఓకేనా, సో ఇది హీట్కి రిలేటెడ్.
ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మనకు అనిమోమీటర్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇక్కడ వచ్చేసరికి మనం విండ్ యొక్క స్పీడ్ అండ్ డైరెక్షన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఇది యూజ్ చేస్తాం అనమాట. విండ్ యొక్క స్పీడు అండ్ డైరెక్షన్. అండ్ ఆల్టిమీటర్ వచ్చేసరికి ఎక్కడ యూజ్ చేస్తామంటే గైస్ మనకు ఆల్టిట్యూడ్ ఓకే ఆ పేరులోనే ఉంది. సో మనం దీన్ని హైట్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఎంత హైట్లో ఉన్నది భూమి నుంచి సర్టెన్ మనం గ్రౌండ్ లెవెల్ ఒకటి తీసుకుంటాం కదా సీ లెవెల్, అక్కడ నుంచి ఎంత హైట్లో ఉందని చెప్పి ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఆల్టిమీటర్ని యూజ్ చేస్తాము. ఓకే. నెక్స్ట్ వాట్ ఈజ్ యూజ్డ్ ఇన్ స్టోరేజ్ బ్యాటరీస్లో మనం యూజ్ చేస్తామంటే లెడ్ అనేసి మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, ఎలక్ట్రోలైట్గా మనం ఎలక్ట్రోడ్గా మనం లెడ్ని యూజ్ చేస్తాం అనమాట ఇక్కడ. ఓకే. నెక్స్ట్ విచ్ రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ అమర్కంటక్ ప్లాట్యూ నుంచి ఏ రివర్ ఆరిజినేట్ అవుతుందని చెప్పి అడుగుతున్నారు. సో అమర్కంటక్ ప్లాట్యూ వచ్చేసరికి మనకు మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో ఈ రివర్ వచ్చేసరికి నర్మదా రివర్ అక్కడ నుంచి ఆరిజినేట్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రిఫ్ట్ వ్యాలీ దగ్గరలో అండ్ ఇన్ బిట్వీన్గా మనకు ఏ రివరు వెళ్తుందన్నా కానీ నర్మదా రివరే ఆన్సర్ అవుతుంది. ఓకేనా. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసరికి సత్పురా అండ్ వింధ్యా రేంజెస్ మధ్యలో వెళ్ళే రివర్ ఏంటిదని చెప్పి అంటే అది కూడా నర్మదా రివరే అవుతుంది. ఓకేనా. అండ్ మనకు ఈ భారతదేశం పటం ఇలా ఉంటుంది కదా, ఇటుపక్క 2 నదులు వెళ్తాయి అన్నమాట. ఓకే, డ్రైన్ అవుట్ అయిపోతాయి ఇక్కడ అరేబియన్ సీలో. అవి 2 ఏ రివర్స్ అని చెప్పి కూడా ఎగ్జామ్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు ఎగ్జామ్లో అడిగారు. అదొచ్చేసరికి ఒకటి నర్మదా, ఇంకోటి వచ్చేసరికి తాప్తి. ఓకేనా, తాపి అంటారు, తాప్తి కూడా అంటారు. ఓకే, ఈ 2 రివర్స్ వచ్చేసరికి మనకు వెస్ట్ సైడ్లో ఫ్లో అయ్యే రివర్స్ అనమాట. రిమైనింగ్ అన్ని రివర్స్ వచ్చేసరికి మనకు బే ఆఫ్ బెంగాల్లో కలుస్తాయి. ఓకేనా గైస్. ఇక్కడ ఈ సోన్ రివర్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకు దేనికి గంగా యొక్క ట్రిబ్యూటరీ. ఓకే, ఈ గంగా యొక్క సెకండ్ లార్జెస్ట్ ట్రిబ్యూటరీ వచ్చేసరికి సోన్ రివర్. అండ్ బేట్వా వచ్చేసరికి మనకు యమునా యొక్క ట్రిబ్యూటరీ అనమాట. ఓకే, గోదావరి రివర్ వచ్చేసరికి మనకు తెలిసిందే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఫ్లో అవుతుంది, కర్ణాటక నుంచి స్టార్ట్ అయిపోయి. అండ్ దీన్ని సదర్న్ గంగా అని చెప్పి కూడా మనం అంటాం అనమాట. ఈ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్. సదర్న్ గంగా అని చెప్పి ఏ రివర్ని పిలుస్తారని చెప్పి. సౌత్ ఇండియాలో చాలా లార్జెస్ట్ రివర్ వచ్చేసరికి ఇదే మనకు గోదావరి రివర్. సో దట్ మనం సదర్న్ గంగా అని చెప్పి కూడా పిలుస్తారనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. థామస్ కప్ ఈజ్ అసోసియేటెడ్ విత్. థామస్ కప్ దేనికి అసోసియేటెడ్ అంటే బ్యాడ్మింటన్కి అసోసియేటెడ్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రోడ్ ఫేమస్ ట్రీటీస్ ఆన్ సాంస్క్రిట్ గ్రామర్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి మనకు పాణిని. ఓకేనా, సో పాణినిని ఇంకో పేరుతో ఏ విధంగా పిలుస్తారంటే అష్టాధ్యాయి అని చెప్పి మనం ఇంకో పేరుతో పిలుస్తాం గాయస్. ఓకే, సో ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. అష్టాధ్యాయి ఎవరిని అని చెప్పి అంటారంటే పాణినిని పిలుస్తారనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ద ఇండియన్ నేషనల్ క్యాలెండర్ ఈజ్ బేస్డ్ ఆన్ సెకా టు కన్వర్ట్ ఏ డేట్ ఇన్ జార్జియన్ క్యాలెండర్ టు సెకా క్యాలెండర్ హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ టు బీ యాడెడ్. ఇది వచ్చేసరికి మనకు 76 ఇయర్స్ యాడ్ చేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇన్ ఎంఎస్ ఎక్సెల్ ఏ న్యూమరిక్ వాల్యూ కెన్ బి ట్రీటెడ్ హ్యాస్ లేబుల్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రిసీడెడ్ విత్. ఇప్పుడు ఒక న్యూమరిక్ వాల్యూ ఉంటుంది, 1 2 3 4 5 6 సంథింగ్ ఒక వాల్యూ ఉందనుకోండి. దీని ముందు మనం అపాస్ట్రోఫీ మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి. సో దట్ అది లేబుల్ అయిపోతుంది అనమాట ఎంఎస్ ఎక్సెల్లో. ఓకే, సో ఇది మనకు ఆన్సరు. సో నావిక్ వచ్చేసరికి ఏంటిదని చెప్పి అడుగుతున్నారు అనమాట. నావిక్ వచ్చేసరికి మన ఇండియన్ యొక్క జీపీఎస్ సిస్టము. ఓకే, నావిక్ని మనం ఏమని యూజ్ చేస్తామంటే యాక్చువల్లీ నేమ్ నావిక్ అని ఎవరు పిలవరు. ఇక్కడ నేమ్ వచ్చేసరికి IRNSS అని చెప్పి అంటారు. దీని ఫుల్ ఫామ్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. IRSS వచ్చేసరికి మనకు రాసుకోండి, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని చెప్పి అంటారు అనమాట. ఓకేనా, సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, రాసుకోండి, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని చెప్పి మనం IRNSSని అంటాం అనమాట. ఓకేనా, ఇది వచ్చేసరికి నావిక్ వచ్చేసరికి మనకు దేనికి రిలేటెడ్
మన ఇండియాకి జీపీఎస్ సిస్టము. అండ్ ఇంకా క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి మన ఇండియాకి అండ్ మన ఇండియన్ టెరిటరీ మొత్తానికి అండ్ మన ఇండియన్ సీ ఉంటుంది కదా, ఓకే, ఓషను, దాన్ని కవర్ చేయడానికి మొత్తం ఎన్ని శాటిలైట్స్ మనం ప్రజెంట్ యూజ్ చేస్తున్నామంటే 7 శాటిలైట్స్ని మనం ప్రజెంట్ యూజ్ చేస్తున్నాము. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం గైస్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ట్రాన్స్ఫర్డ్ ఇండియాస్ క్యాపిటల్ ఫ్రమ్ కలకత్తా టు ఢిల్లీ? కలకత్తా నుంచి ఢిల్లీకి క్యాపిటల్ని ఎవరు చేంజ్ చేశారంటే లార్డ్ హార్డింగ్ అనే అతను చేంజ్ చేశాడనమాట. ఈ గవర్నర్ జనరల్స్ ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కువ అడగడానికి ఛాన్స్ ఉంటుంది మనకు ఎగ్జామ్లో. సో దట్ ఈ గవర్నర్ జనరల్స్ గురించి నేను సపరేట్గా ఒక వీడియో పెడతాను. అంటే ఈ ఎవరి కాలంలో ఏవే సంస్కరణలు ఏం జరిగినాయి వాటి గురించి, రీఫార్మ్స్ గురించి నేను మొత్తం ఒక వీడియో చేసి పెడతాను. ఓకేనా? ఒకవేళ మీకు ఆ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం ఇక్కడ. ద సాయిల్ ఆఫ్ విచ్ రీజన్ వాజ్ ఫార్మ్డ్ బై వెల్తరింగ్? ఇది వెదరింగ్ గైస్, ఇది కొంచెం ప్రింటింగ్ మిస్టేక్. వెదరింగ్ ఆఫ్ వోల్కానిక్ రాక్ బసాల్ట్, అది వచ్చేసరికి మనకు డెక్కన్ ప్లాటూ అనమాట. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి ఈ వోల్కానిక్ రాక్ బసాల్ట్ ఉంటుంది కదా, అది వచ్చేసరికి వెదరింగ్ అయిపోయి మనకు ఏ విధంగా ఏ ప్లాటూ అయిపోయిందని చెప్పి క్వశ్చన్ అడిగారు. సో ఇది వచ్చేసరికి డెక్కన్ ప్లాటూ ఎక్కడెక్కడ ఉంటుందంటే తెలంగాణ రీజన్ మొత్తం డెక్కన్ ప్లాటూ మీదనే ఉంది. అండ్ అక్రాస్ ద మహారాష్ట్ర చుట్టూ మనకు ఈ డెక్కన్ ప్లాటూ ఉంటుందన్నమాట. లైక్ స్టేట్స్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఇక్కడ ఈ డెక్కన్ ప్లాటూ ఉన్నదన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈటింగ్ అన్మ్యాచ్డ్ వెజిటేబుల్స్ లైక్ క్యాబేజ్ మే బీ రిజల్ట్ ఇన్ ఇన్ఫెక్షన్ బై ఏ వార్మ్ విచ్ కెన్ అఫెక్ట్ ద బ్రెయిన్ అండ్ కాజెస్ సెల్జర్స్. విచ్ వార్మ్ ఈజ్ ఇట్ ఈస్? ఆ వామ్ ఏంటిది అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు. సో అది వచ్చేసరికి టేప్ వామ్ వల్ల అది జరుగుతుంది అనమాట. క్యాబేజ్ని ఒకసారి చూసినట్లయితే దాంట్లో వచ్చేసరికి టేప్ వామ్ మనకు ఉంటుంది, అది వైట్ కలర్లో ఉంటుంది గైస్. ఒకవేళ మనం అది వాష్ చేయకుండా అలా అన్హైజీనిక్గా తినేస్తే అది మన పొట్టలోకి వెళ్ళి అది గుడ్లు పెడుతుంది అనమాట. ఆ గుడ్లు వచ్చేసరికి డైరెక్ట్గా బ్రెయిన్కి వెళ్ళిపోతాయి. ఓకేనా? సో ఆ కండిషన్ని మనం ఏమంటాం అంటే వామ్ ఇన్ ద బ్రెయిన్ అని చెప్పి అంటాం అనమాట. సో ఆ గుడ్లు మన బ్రెయిన్లో ఏం చేస్తాయంటే మొత్తం చీము పట్టిస్తుంది అనమాట బ్రెయిన్లో. ఇది చాలా డేంజరస్. సో క్యాబేజ్ని చాలా కేర్ఫుల్గా తినాలి, వాష్ చేసుకొని మొత్తం చూసుకొని తినాలి. దాంట్లో టేప్ వామ్ ఉంటే మాత్రం చాలా ఇబ్బంది అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద ఎబిలిటీ టు కంబైన్ నేమ్ అండ్ అడ్రసెస్ విత్ ఏ స్టాండర్డ్ డాక్యుమెంట్ ఇన్ ఎంఎస్ వర్డ్ ఈజ్ కాల్డ్. దీని వచ్చేసరికి మనం మెయిల్ మెర్జ్ అని చెప్పి అంటాం గైస్. ఓకే గైస్, మనకు కంప్యూటర్ అండ్ వాటి అప్లికేషన్స్ మీద అండ్ షార్ట్ కట్స్ ఏ విధంగా యూజ్ చేయాలి వాటి మీద ఒక మినిమం 1 or 2 క్వశ్చన్స్ అయితే అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో దట్ మీకు ఆ వీడియో లెక్చర్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. ఓకేనా? సో నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను, చాలా ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు. ఇంత డిఫికల్ట్ అయితే అడగరు ఇది. అండ్ ఎర్లియర్ మనం ఒకటి చూసాము లేబుల్ గురించి, సో అంత డిఫికల్ట్ అయితే అడగరు. ఓకే, ఒకవేళ అడిగినా కానీ నేను మొత్తం కవర్ చేపిస్తాను. ఓకే, సో మీకు ఒకవేళ కంప్యూటర్ గురించి సపరేట్ వీడియో లెక్చర్ కావాలంటే మీరు కింద కామెంట్ చేయండి, సో దట్ నేను చేస్తాను వీడియో. వాట్ ఈస్ ద మినిమం ఏజ్ ఫర్ బికమింగ్ ఏ మెంబర్ ఆఫ్ రాజ్యసభ? సో మినిమం ఏజ్ రాజ్యసభ ఒక మెంబర్ అవ్వాలంటే రాజ్యసభకి ఎంత మినిమం ఏజ్ కావాలంటే 30 years వచ్చేసరికి మినిమం ఏజ్ కావాలి. ఇలా ఈ మినిమం ఏజ్ మీద మనకు క్వశ్చన్లు అడగడానికి ఉంటుంది. లోక్సభకు వచ్చేసరికి ఎంత మినిమం ఏజ్ కావాలి, రాజ్యసభకి ఎంత మినిమం ఏజ్ కావాలి, అండ్ వైస్ ప్రెసిడెంట్కి ఎంత మనకు మినిమం ఏజ్ కావాలి, అండ్ పిఎంకి ఎంత మినిమం ఏజ్ కావాలని చెప్పి మనకు ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది గైస్. పిఎంకి అండ్ లోక్సభకి మినిమం ఏజ్ సరికి 25 years ఉంటే చాలు అనమాట. ఓకే, రాజ్యసభకి మాత్రానికి 30 years కావాలి. ఓకే, అండ్ దెన్ ఆఫ్టర్ వచ్చేసరికి ఇంకో 5 years యాడ్ చేయండి. ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్కి మినిమం ఏజ్ క్రైటీరియా వచ్చేస్తుంది, దట్ ఈజ్ 35 years అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా గైస్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. ద టైటిల్ ఆఫ్ విక్రమాదిత్య వాజ్ అజ్యూమ్డ్ బై. ఇక్కడ ఈ టైటిల్ ఎవరికి ఉందంటే చంద్రగుప్త టూకి ఈ టైటిల్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసరికి ఇలా ఫ్యామిలీ ట్రీ వచ్చేసరికి అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది.
ఓకేనా. గుప్తా డైనస్టీ గురించి, గుప్తా డైనస్టీ ఇప్పుడు ఈ చంద్రగుప్త 2 యొక్క ఫాదర్ ఎవరని చెప్పి అడగడానికి ఉంటుంది. చంద్రగుప్త 2 యొక్క ఫాదర్ వచ్చేసరికి సముద్రగుప్త, ఓకేనా, సముద్రగుప్త. అండ్ నెక్స్ట్ సముద్రగుప్త యొక్క ఫాదర్ ఎవరని చెప్పి అడగడానికి ఉంటుంది. అది వచ్చేసరికి చంద్రగుప్త 1 అనమాట, చంద్రగుప్త 1. ఓకే, వీళ్ళ కొడుకు వచ్చేసరికి చంద్రగుప్త 2. ఓకే, అండ్ ఈ గుప్తా డైనస్టీని ఎవరు ఫౌండ్ చేశారని చెప్పి కూడా క్వశ్చన్ అడగడానికి ఉంటుంది. అదే ఆ క్వశ్చన్ అయితే చాలా సార్లు అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి శ్రీగుప్త అనమాట. ఓకే, శ్రీగుప్త. ఓకేనా గైస్, ఇలా మీరు ఒక క్వశ్చన్ చూడగానే ఇలా అన్నీ రిలేట్ చేసుకుంటే మీకు ఆ డైనస్టీ గురించి చాలా బాగా గుర్తుకొస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దాము. హూ అపాయింట్స్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఈ ప్రెసిడెంట్ యొక్క అపాయింట్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ మనకు. మీకు కావాలంటే నేను వీడియో లెక్చర్ ప్రొవైడ్ చేస్తాను అపాయింట్మెంట్స్ గురించి. ఓకేనా. మీకు నేను ఇప్పుడు ప్రొవైడ్ చేసే టాపిక్స్లో దేని గురించి అయినా డౌట్ ఉండండి, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకోండి, ఏదర్ హిస్టరీ, పాలిటీ కానీ అండ్ జాగ్రఫీ కానీ. ఓకేనా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు నాకు కామెంట్ చేయండి, సో దట్ నేను వీడియో లెక్చర్ చేస్తాను గైస్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫర్ కంట్రిబ్యూటింగ్ ఇన్ విచ్ ఫీల్డ్ ద జమ్నాలాల్ బజాజ్ అవార్డ్ ఈజ్ గివెన్. ఓకే, ఈ జమ్నాలాల్ బజాజ్ అవార్డు దేనికి, ఏ ఫీల్డ్లో కంట్రిబ్యూషన్కి ఇస్తారని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇది వచ్చేసరికి కింద ఇచ్చిన వాటిల్లో మనకు సైన్స్ అనే ఫీల్డ్కి ఇస్తారనమాట. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫీల్డ్ యాక్చువల్లీ వాళ్ళు టోటల్ 4 ఫీల్డ్స్కి ఇస్తారనమాట. ఆ 4 ఫీల్డ్స్ ఏంటంటే కన్స్ట్రక్టివ్ వర్క్కి ఇస్తారు, అప్లికేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ రూరల్ డెవలప్మెంట్కి ఇస్తారు, థర్డ్ వచ్చేసరికి అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఫర్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, దెన్ ఫోర్త్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ అవార్డ్ ఫర్ ప్రమోటింగ్ గాంధీయన్ వాల్యూస్ అవుట్ సైడ్ ద ఇండియా అని చెప్పి మనకు ఈ 4 వాటికి ఇస్తారనమాట ఈ అవార్డు. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ విచ్ ఆఫ్ ద స్టేట్ డూ వన్ జాతర యోసంగ్ ఫెస్టివల్ ఈజ్ సెలబ్రేటెడ్. కామన్గా మనం పాపులర్గా యోసంగ్ ఫెస్టివల్ అని చెప్పి అంటారు గైస్. సో అది ఏ స్టేట్లో చేస్తారని చెప్పి అడుగుతున్నారు. ఇది వచ్చేసరికి మణిపూర్ స్టేట్లో సెలబ్రేట్ చేస్తారు. ఇది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే హోలీ పండుగ ఆ సీజన్లో సెలబ్రేట్ చేస్తారనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ హ్యావ్ ఏ కంపారిటివ్లీ లాంగర్ ఇంటెస్టైన్. దేనికి పెద్ద ఇంటెస్టైన్ ఉంటుందని చెప్పి అడుగుతున్నారు. ఈ గివెన్ డేటాలో మాత్రానికి ర్యాబిట్కి ఎక్కువ అంటే పెద్దది ఇంటెస్టైన్ ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పీరియడ్స్ కంటైన్ 8 ఎలిమెంట్స్ అని చెప్పి అడుగుతున్నారు. ఓకే, సో మనకు ఫస్ట్ పీరియడ్లో చూసుకుంటే జస్ట్ 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి, దట్ ఈజ్ హైడ్రోజన్ అండ్ హీలియం, ఈ రెండే ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి 2 and 3లో మనకి 2 and 3లో మనకు 8 ఉంటాయి అన్నమాట. సో 8 ఉంటాయి. 4 and 5లో మనకు ఎంత 18 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి 6 and 7 పీరియడ్స్లో వచ్చేసరికి మనకు 32 ఉంటాయి గైస్. 6 and 7లో 32 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకేనా, ఇది మనకు ఆన్సరు. ఇంకా మనకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏంటిది, ఆన్సర్ వచ్చేసరికి 2 and 3. నెక్స్ట్ విచ్ సెలబ్రిటీ ఈజ్ ఆథర్ ఆఫ్ ద బుక్ యాన్ అన్సూటబుల్ బాయ్. అండ్ అన్సూటబుల్ బాయ్ని ఎవరు రాశారని చెప్పి అడుగుతున్నారు. ఇది వచ్చేసరికి కరణ్ జోహార్ రాశారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ IIFA ఈజ్, దాని అబ్రివేషన్ ఫుల్ ఫామ్ అడుగుతున్నారు. అది వచ్చేసరికి ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అని చెప్పి దీని ఫుల్ ఫామ్. ఓకేనా. ఇది ఎప్పుడు ఎలా ఎస్టాబ్లిష్ చేశారని చెప్పి క్వశ్చన్ అడిగితే మ్యాక్సిమం అడగకపోవచ్చు. ఇది వచ్చేసరికి మనకు 2000లో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ARN డాష్ ఫ్లేమ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ వెన్ ద ఆక్సిజన్ సప్లై ఈజ్ సఫిషియంట్. ఆక్సిజన్ సప్లై మనకు సఫిషియెంట్గా ఉన్నప్పుడు మనకు ఏ కలర్ ఆఫ్ ఫ్లేమ్ వస్తుందని చెప్పి అడుగుతున్నారు. ఒక క్యాండిల్ని మీరు వెలిగించారనుకోండి, అప్పుడు మెయిన్గా 3 కలర్స్ చూడడానికి ఉంటుంది గైస్. అది వచ్చేసరికి ఫస్ట్ రెడ్, నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో అండ్ మనకు బ్లూ కలర్ కనిపిస్తుంది అనమాట. ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి, మీకు కనిపిస్తుంది. ఓకే, ఈ బ్లూ కలర్ ఎప్పుడు కనిపిస్తుందంటే కంప్లీట్ కంబషన్ అయినప్పుడు, ఓకే,
అండ్ ఇక్కడ కంప్లీట్ కంబషన్ ఎప్పుడైతుంది, మనకు ఆక్సిజన్ సఫిషియెంట్ ఉన్నప్పుడే కదా. సో బ్లూ కలర్ వచ్చేసరికి మనకు ఆక్సిజన్ సఫిషియెంట్గా ఉన్నప్పుడు మాత్రమే బ్లూ కలర్ కనిపిస్తుంది. అండ్ ఆక్సిజన్ మనకు తక్కువ ఉన్నప్పుడు రెడ్ అండ్ ఎల్లో వచ్చేసరికి కనిపిస్తాయి గైస్. ఓకేనా, అక్కడ మనకు కంప్లీట్గా కంబషన్ అవ్వదు. ఓకే, అండ్ ఇక్కడ బ్లూ కలర్లోనే మనకు ఎక్కువ ఇంటెన్సిటీ చూడడానికి ఉంటుంది, ఇది కూడా ఇంపార్టెంటే. ఓకేనా, సో బ్లూ కలర్ ఫ్లేమ్లో ఉన్నప్పుడే ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, కంపేర్డ్ టు దిస్ టూ. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా విన్స్ ఫ్రీడమ్ ఈజ్ ఆటోబయోగ్రఫీ ఆఫ్, ఇది ఎవరి ఆటోబయోగ్రఫీ అని చెప్పి అడుగుతున్నారు. ఇది వచ్చేసరికి అబ్దుల్ కలాం ఆజాద్జీ ఆటోబయోగ్రఫీ అనమాట. ఓకే, అండ్ మహాత్మా గాంధీ కూడా చాలా పుస్తకాలు రాశారు, వాటి గురించి కూడా మీకు వీడియో లెక్చర్ కావాలంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీ నేను ప్రొవైడ్ చేయమంటే చేస్తాను, మీరు కామెంట్ చేయండి. ఓకేనా, ఇది నా ఫస్ట్ క్లాసు ఇలా జిఏ ఎక్స్ప్లెయిన్ చేయడము. ఐ థింక్ సరిగా చేయలేకపోతున్నానేమో, నాకు తెలియదు. ఒకసారి మీరు కామెంట్ చేసి చెప్పండి నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఏంటిదని చెప్పి, నాకు కూడా అర్థమవుతుంది. ఓకేనా, నేను ఇప్పటివరకు నేను జిఏ అస్సలు ఎక్స్ప్లెయిన్ చేయలేదు గైస్. ఓకే, సో నా ఎక్స్ప్లెనేషన్ గురించి మీరు ఏదైనా చెప్పండి, అంటే ఐ మీన్ ఎలా ఉంది నా ఎక్స్ప్లెనేషను ఒకసారి మీరు కామెంట్ చేసి చెప్పండి. ఓకే, అండ్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. 2 persons ఆర్ నామినేటెడ్ బై ప్రెసిడెంట్ టు బి మెంబర్స్ ఆఫ్ లోక్సభ టు రిప్రజెంట్ ద, మనకు 2 మెంబర్స్ని ప్రెసిడెంట్ వచ్చేసరికి నామినేట్ చేస్తారు లోక్సభలో. ఆ 2 మెంబర్స్ని ఏమంటారంటే మనం ఆంగ్లో ఇండియన్స్ని అతను నామినేట్ చేస్తాడు అనమాట. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మనకు 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేసే పద్ధతిని తీసేశారు, కంప్లీట్గా తీసేశారు అనమాట. నెక్స్ట్ ఎలక్షన్స్ నుంచి ఆంగ్లో ఇండియన్స్ని ఇలా నామినేట్ చేయరు. ఓకేనా, సో గైస్ ఇది లాస్ట్ క్వశ్చను. అండ్ మన వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో మీరు షేర్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో నేను మ్యాథమెటిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.